2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో మ్యామ్. Hello, Sirisha. How are you? గుడ్ గుడ్. సో చాలా మంది కూడా గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసిన తర్వాత దుర్గా కావచ్చు, లేదంటే విక్రమ్ అయినా, భూమా అయినా ఇవన్నీ మన రియల్ లైఫ్లో బాగా కనెక్ట్ అయిన సిచ్యువేషన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఆ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఇది నేను ఫేస్ చేశానే, ఈ సిచ్యువేషన్ నా లైఫ్లో కూడా జరిగింది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా ఎవరైతే ఈ మూవీ చూసారో వాటిల్లో తీసుకున్న కొన్ని క్వశ్చన్స్ యాజ్ అ సైకాలజిస్ట్ పరంగా, అంటే ఎలా ఒక మనిషి ఆ స్టేజ్కి వెళ్తారు, ఎందుకు వెళ్తారు, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలి అండ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ని ఆడియన్స్కి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చేయడం జరుగుతూ ఉంది. ఓకే మ్యామ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్రమ్ లాంటి క్యారెక్టర్ కనుక మన లైఫ్లో ఉన్నప్పుడు ఆయన చేసే బిహేవియర్ వల్ల ఎలాంటి సఫరింగ్ ఉంటుంది ఒక అమ్మాయికి? విక్రమ్ లాంటి క్యారెక్టర్స్ ఎట్లా ఉంటారంటే చాలా కంట్రోలింగ్, చాలా పొసెసివ్, చాలా ఇంటెన్స్గా ఎమోషన్స్ చూపించడం, చాలా సెల్ఫ్ సెంట్రిక్గా ఉండడం. విక్రమ్ లాంటి క్యారెక్టర్ ఆయన ఫ్రెండ్స్ తోటి కూడా చూస్తే ఆయననే వినాలని ఆయన ఫ్రెండ్స్తో చెప్పేవాడు ఆయన. అయితే రిలేషన్షిప్లో వస్తే విక్రమ్ లాంటి అబ్బాయిలు వాళ్ళు ఏం చేస్తారు, దే వాంట్ దేర్ విమెన్ టు ఓన్లీ ఒబే దెమ్. ఆ డామినేటింగ్ బిహేవియర్ అక్కడ ఇంపోజ్ చేస్తారు. ద విమెన్ అక్కడ రిలేషన్షిప్లో ఎట్లా ఫీల్ అవుతారంటే చాలా కంట్రోలింగ్గా ఫీల్ అవుతారు, చాలా పొసెసివ్గా. ఏమైనా ఉంటే కూడా షేర్ చేయడానికి కూడా వాళ్ళు భయపడతారు. ఇంకా యూనో ఏమైనా స్టెప్ వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళ కోసం తీసుకోవాలంటే ఫస్ట్ విక్రమ్ లాంటి అబ్బాయిలకి అడగాల, పర్మిషన్ తీసుకోవాలా, అప్పుడే ఆ స్టెప్ వేయాలా. లేకపోతే ఆ మూవీలో చూసారు కదా, ఆమె స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి వెళ్తుంది. దాన్ని కూడా షీ వాజ్ వెరీ స్కేర్డ్ టు టెల్ హిమ్ దట్ నేను పర్ఫామ్ చేస్తాను. అయితే ఆయన ఏం చెప్తాడు, ఇప్పుడు ఎందుకు ఇదంతా, నీ కెరియర్ మళ్ళీ పెళ్ళి అయిపోతుంది, పిల్లలు పుడతారు, ఇదంతా ఎందుకు చేయడం, అక్కడే చూపించచ్చు. అక్కడే బ్లాక్ వచ్చేసింది ఆమెకి. ఆయన విక్రమ్ లాంటి అబ్బాయిలు ఏం చేస్తారంటే డోంట్ డామినేట్, దే విల్ ఓన్లీ ఫీల్ థ్రెటెండ్. అందుకే దే డామినేట్ ఎవ్రీవన్. అంటే మీరు డామినెంట్ అన్నారు, అంటే ఈ డామినెంట్ అనేది మెంటల్ డిజార్డర్ వల్ల వస్తుందా, లేదంటే వాళ్ళలో ఆ డామినెంట్ క్యారెక్టర్ రావడానికి ఇనిషియేట్ చేసే పారామీటర్స్ ఏంటి మ్యామ్? ఎట్లా అవుతుందంటే ఎవ్రీ పర్సన్ లెర్న్స్ ఫ్రమ్ దేర్ ఓన్ ఫ్యామిలీ. ఓకే, విక్రమ్ లాంటి అబ్బాయిలకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళ మమ్మీ చూడండి, షీ వాజ్ డామినేటెడ్ బై ద ఫాదర్. అందుకే హర్ లైఫ్ బికేమ్ అబౌట్ కుకింగ్, క్లీనింగ్, బీయింగ్ ఇన్ ద హౌస్, బీయింగ్ అ హౌస్ వైఫ్, అట్లానే అయిపోయింది వాళ్ళ లైఫ్. విక్రమ్ ఏం నేర్చుకున్నాడు ఇక్కడ నుంచి, వాళ్ళ ఫాదర్ లాగా నేర్చుకున్నాడు. I have to dominate my women. I have to keep control on my person. I have to make sure that whatever she's doing, నా పర్మిషన్నే తీసుకొని చేస్తుంది. ఆ డామినేటింగ్ నేచర్ చైల్డ్హుడ్ నుంచే పికప్ చేస్తారు. చైల్డ్హుడ్ నుంచి విక్రమ్ చూడండి, వాళ్ళ మమ్మీ దగ్గర వెళ్ళినా కూడా వాళ్ళ మమ్మీ హెల్మెట్ వచ్చి తీస్తుంది, ఫీడ్ చేస్తుంది. అదంతా ఎందుకు చేస్తుంది, విక్రమ్ అట్లనే చూసుకున్నాడు. చైల్డ్హుడ్లో కూడా అక్కడ స్టాప్ చేయలే. విక్రమ్ ఏం నేర్చుకున్నాడు, మమ్మీ పాపం అని నేర్చుకోలే, డాడీ డామినేటింగ్ అని నేర్చుకున్నాడు. అయితే నేను కూడా డామినేటింగ్గానే ఉండాలా ఫ్యూచర్లో, అట్లా అని నేర్చుకుంటారు. అది వెరీ సబ్ కాన్షియస్ థాట్. ఇట్లా వర్డ్స్లో పెడితే విక్రమ్ లాంటి అబ్బాయిలు యాక్సెప్ట్ చేయరు. కానీ వాళ్ళ మైండ్లో ఇఫ్ యూ బీ విత్ దెమ్, ఇఫ్ యూ అండర్స్టాండ్ దెమ్, అక్కడ యూ కెన్ అండర్స్టాండ్ కి ఇది వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచే వచ్చిందని. అలాంటి క్యారెక్టర్ కనుక మనకి కనెక్ట్ అయినప్పుడు, ఒక అమ్మాయి రిలేషన్షిప్లో ఉంది అలాంటి అబ్బాయితో అన్నప్పుడు, ఆ అబ్బాయి అలాంటి వ్యక్తి అని తెలిసినప్పటికి కూడా మీరు చూస్తే భూమా అక్కడి నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేయదు, అక్కడే ఆగిపోతూ ఉంటుంది. అది ఎందుకంటారు? ఫియరా, లేదంటే క్లారిటీ లేకపోవడం వల్లనా? భూమాకి సపోర్ట్ సిస్టమ్ లేకుండే అక్కడ. మీరు చూడండి, లాస్ట్ సీన్లో దుర్గా వచ్చి కొంచెం సపోర్ట్ ఇస్తే భూమా ఎంత స్టేజ్కి వెళ్ళి మాట్లాడింది. ఎందుకు, ఆమె కొంచెం సపోర్ట్ వచ్చింది. కానీ మొత్తం మూవీలో చూస్తే భూమాకి ఒక్క సపోర్ట్ లేకుండే. ఎక్కడ వెళ్ళాలా, ఎవరితో మాట్లాడాలా, ఎవరితో షేర్ చేయాలా ఆమెకు అస్సలు తెలియలేదు. ఇంకా భూమా చైల్డ్హుడ్ కూడా చూస్తే ఆమెకు అస్సలు వ్యాలిడేషన్ దొరకలేదు, కొంచెం అటెన్షన్ కూడా దొరకలేదు. అందుకే ఇలాంటి అమ్మాయిలు ఏం చేస్తారంటే ఫ్యూచర్లో వెన్ దే గ్రో ఇన్ టు అడల్ట్స్, వాళ్ళకి కొంచెం బేర్ మినిమం అటెన్షన్ ఇచ్చిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఓ దిస్ ఇస్ ద లవ్ ఆఫ్ మై లైఫ్. ఎందుకు, ఆయన పొసెసివ్ ఉన్నాడు, కేరింగ్ ఉన్నాడు. అ పర్సన్ హూ హ్యాస్ ఎక్స్ట్రీమ్
ఇంటెన్స్ పాజిటివ్ ఎమోషన్స్, దే ఆల్సో హ్యావ్ ఇంటెన్స్ నెగటివ్ ఎమోషన్స్. అది చూడడానికి కొంచెం టైం పడుతుంది, ఇమీడియట్గా రాదు. సో భూమా లాంటి అమ్మాయిలు దే హ్యావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ ఈ ఫియర్ ఎక్కడి నుంచి వస్తుంది. నేను ఆయనతో రిలేషన్షిప్లో ఆయనతో ప్రేమ చేస్తున్నాను అందుకే ఉన్నానా, లేకపోతే నాకు భయం ఉంది అందుకే ఉన్నానా, అది ఆలోచించాలి అది ఫస్ట్. ఎలా అర్థం చేసుకోవాలంటారు మేడం? ఇప్పుడు మీరు చెప్తారు కానీ ఓకే, ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నానా అన్నప్పుడు దాన్ని ఎలా తెలుసుకోవాలో కూడా చాలా మందికి తెలియదు. ఎలా అనాలిసిస్ చేయాలి అంటారు? ఒక మనిషి వేరే మనిషి మీద కంట్రోల్ చేస్తే, మ్యానిపులేషన్ చేస్తే, ప్రేమ మైండ్ గేమ్స్ లాగా ఉండకూడదు. ఫస్ట్ మ్యానిపులేషన్ లాగా ఉండకూడదు, కంట్రోల్ లాగా ఉండకూడదు. వెన్ యూ సీ ఆల్ ఆఫ్ దీస్ ట్రేట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ రిలేషన్షిప్, అప్పుడే మీకు అర్థం అయిపోవాలా దిస్ ఈజ్ నాట్ ద రిలేషన్షిప్ ఫర్ మీ. ఎందుకు దుర్గా లాంటి అమ్మాయిలు అది టాలరేట్ చేయరు, అందుకే విక్రమ్ లాంటి అబ్బాయిలు దే వోంట్ గో ఫర్ దుర్గా లాంటి అమ్మాయిలు. దుర్గా లాంటి సపోర్టివ్ క్యారెక్టర్ కావచ్చు ఎవరైతే ఉన్నారో, తను రిలేషన్షిప్లో ఇప్పుడు ఇటు ప్యారలల్గా వెళ్ళాలి అని చూసింది. సో అలాంటి టైంలో మనము తీసుకోలేం ఆ సిచ్యువేషన్ని. అప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? అండ్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ థింగ్, దుర్గా క్యారెక్టర్ చూస్తే ఆమె చాలా చేజ్ చేసింది. ఓకే, ఆమెకి ఆ చేజ్ కొంచెం నచ్చింది, అందుకే ఆమె చేస్తుండండి. తర్వాత ఆమెకు తెలిసింది భూమా లాంటి అమ్మాయితో విక్రమ్ హీ ఈజ్ ఇన్ అ రిలేషన్షిప్. భూమా ఇంకా దుర్గా కంపారిజన్లో పెడితే, దుర్గా ఈజ్ సమ్వన్ హూ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే, అండ్ షీ నోస్ ఆమె ఏం చేస్తుందని. భూమా లాంటి అమ్మాయిలు అంటే వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ కావాలా, ఎందుకు దే వాంట్ టు గెట్ అవే ఫ్రమ్ ద హౌస్, దే వాంట్ టు ఎక్స్ప్లోర్ దర్ లైఫ్, కొంచెం ఫ్రీడమ్ కావాలని ఆమె బయటికి వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత విక్రమ్ ఓవర్ పవర్ చేసేసాడు. దుర్గా లాంటి అమ్మాయిలు ఇక్కడ ఏమవుతారంటే, ఆమెకు కొంచెం జెలసీ వచ్చింది స్టార్టింగ్లో, ఆమె భూమాతో రిలేషన్షిప్లో ఉన్నాడని. తర్వాత భూమా పరిస్థితి చూస్తే ఆమెకు అర్థమైంది దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ అని. అందుకే విక్రమ్ కూడా దుర్గాని చూస్ చేయలేదు. ఎందుకు, విక్రమ్ని కూడా తెలుసు దుర్గా ఈజ్ సంథింగ్ హూ విల్ నాట్ టాలరేట్. దుర్గా క్యాన్ బీ డామినేటివ్, దుర్గా క్యాన్ ఫైట్ అబౌట్ దీస్ థింగ్. కానీ భూమా ఈజ్ సమ్వన్ హూ విల్ టాలరేట్ ఇట్. ఎందుకు, భూమా ఎగ్జాక్ట్లీ వాళ్ళ మమ్మీ లాగానే ఉంది, అందుకే విక్రమ్ భూమానే చూస్ చేశాడు. ఎందుకు, ఆయనకి విక్రమ్కి ఫస్ట్ సైన్ ఏముండే అంటే, ఫస్ట్ వాళ్ళ మధ్యలో కిస్ అవుతుంది కదా ఆ సీన్లో. తర్వాత రేపు లేసి మొత్తం కాలేజ్కి చెప్పేశాడు నేను ఆ అమ్మాయితో రిలేషన్షిప్ అని. ఆమెకే తెలియదు ఆమె రిలేషన్షిప్లో ఉందా లేదా అని, కానీ అందరికీ తెలిసిపోయింది. అక్కడే భూమా ఏం చేయలేదు, ఆ విక్రమ్కి అక్కడే ఒక సైన్ దొరికింది, ఓకే ఏం చేయదు. సో మీరు అన్నట్టుగానే ప్రతి అమ్మాయి కూడా చేసే మిస్టేకే అది. అంటే ఫస్ట్ టైం జరిగినప్పుడు దాన్ని ఎలా బ్రేక్ చేయాలో తెలియదు. ఆ సిచ్యువేషన్ని ఎలా బ్రేక్ చేయాలి అంటారు? ఆ మూవీ కాన్సెప్ట్లో చూస్తే అప్పుడే భూమా చెప్పేయాలి విక్రమ్కి, వాట్ ఎవర్ హ్యాపెన్ బిట్వీన్ అస్ వాజ్ జస్ట్ ఇన్ ద నైట్, దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ ఇన్ అ రిలేషన్షిప్. నువ్వు అడగలే నాకు నా గర్ల్ ఫ్రెండ్ ఉంటావా, నేను నీ బాయ్ ఫ్రెండ్ అని ఏం అడగలే. లేసి మొత్తం కాలేజ్కి అనౌన్స్ చేశారు దిస్ ఈజ్ వెరీ రాంగ్, వేర్ ఇస్ మై కన్సెంట్. అక్కడ కన్సెంటే లేదు, మొత్తం చెప్పేశాడు. ఫస్ట్ థింగ్స్ వాడు అక్కడే బ్రేక్ చేస్తే విక్రమ్ లాంటి అబ్బాయిలు దే విల్ గెట్ యాంగ్రీ ఇన్ దట్ మూమెంట్, దే విల్ ట్రై టు డిస్టెన్స్. కానీ విక్రమ్ లాంటి అబ్బాయిలకి దట్ ఈస్ నాట్ లవ్, దట్ ఈస్ జస్ట్ అ గేమ్ ఆఫ్ మ్యానిపులేషన్. అక్కడ కంట్రోల్ అయిపోయిందామే, ఆయన కంట్రోల్ తీసుకున్నాడు అంతే. అండ్ మీరు అన్నట్టుగానే విక్రమ్ క్యారెక్టర్లో ఒక కంట్రోలింగ్ నేచర్ ఉంది అండ్ అలాగే యాంగర్, ఇవి రెండు ఉన్నాయి. ఇవి రెండిటి వల్ల ఒక రిలేషన్షిప్ ఏ రకంగా నష్టపోయే అవకాశం ఉందంటారు? కంట్రోల్ ఇంకా యాంగర్ రిలేషన్షిప్లో అంటే అక్కడ లవ్ ఉండదు ఆనెస్ట్గా, ఫస్ట్ థింగ్. ఎందుకంటే మీరు చూడండి విక్రమ్ చాలా చెప్పాడు, ఓ ఐ లవ్ హర్, ఐ లవ్ లేకుంటే నా జీవితం లేదు అన్న లైన్ ఎగ్జాక్ట్లీ అంతా చేశాడు. అంతా చేసిన తర్వాత ఆమె బ్రేకప్ చేస్తే ఎట్లా ట్రీట్ చేశాడు ఆమెని, హీ స్టార్టెడ్ బ్లాక్ మెయిలింగ్ హర్, హీ పుట్ అ పూరా పోస్టర్ ఆన్ ద డోర్ అండ్ హీ రోడ్ దట్ షీజ్ అ స్లట్. అదంతా చేశాడు. టెల్ మీ వన్ థింగ్, అది రియల్గా లవ్ ఉంటే మీరు అట్లా చేస్తారా మీ పార్ట్నర్తో? చేయరు కదా. యూ విల్ జస్ట్ థింక్, ఓ షీఈ్ నాట్ హ్యాపీ విత్ మీ, ఇట్స్ ఓకే, ఇట్స్ హర్ లైఫ్, దిస్ ఈజ్ యువర్ స్ట్రగుల్, మీరు ఏడవండి ఏమైనా చేయండి, దిస్ ఈజ్ యువర్ ప్రైవేట్ థింగ్, యూ కెనాట్ ఇంపోజ్ దట్ ఆన్ అదర్స్. మీరు అన్నట్టుగానే ఇంపోజ్ చేయడం అంటే ఆ అవతల పార్ట్నర్కి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా
ఇంట్రెస్ట్ లేదు, లేదు అంటే నాకొద్దు అనుకున్నప్పుడు కూడా అవతల వ్యక్తి నుంచి మనకి ఫోర్సబుల్‌గా అవుతున్నాము అంటే దాన్ని ఏ రకంగా మనం చూడాలి? ఎలా మనం పులి స్టాప్ పెట్టాలి అంటారు? ఇదంతా స్టార్ట్ అయ్యేది మ్యానిపులేషన్‌తో, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌తో. ఇట్లా ఏం చేస్తారంటే మీరు చూడండి ఆ రిలేషన్‌షిప్‌లో గూడా విక్రమ్ స్టార్టెడ్ గివింగ్ హర్ అటెన్షన్, టూ మచ్ అటెన్షన్. భూమాకి అది నచ్చింది. ఓకే. అందుకే ఆమె అది తీసుకుంది. మళ్ళీ షీ స్టార్టెడ్ ఫీడింగ్ హిమ్, క్లీనింగ్ ద రూమ్. ఆయన ఏం చెప్పలే, చేయకు భూమా నేను చేసుకుంటా. ఎప్పుడు చెప్పలే అది. నువ్వు చేస్తున్నావు కదా, నేను బెడ్ మీద కూర్చుంటా, నువ్వు చేసుకో. అట్లానే ఉండే పరిస్థితి. ఫస్ట్ దీస్ ఆర్ ద స్మాల్ ట్రేట్స్. అయితే అ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ వెన్ అ పర్సన్ ఇస్ ట్రైంగ్ టు డూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు పుట్ అ ఫుల్ స్టాప్ దేర్ ఓన్లీ. ఎందుకంటే కొన్ని అమ్మాయిలు అది చేయరు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం అటెన్షన్ దే థింక్ ఇట్ యాజ్ లవ్. వాళ్ళు ఏం చేస్తారు, బికాస్ సిన్స్ చైల్డ్హుడ్ వాళ్ళకి లవ్ డైరెక్ట్గా దొరకలేదు. వాళ్ళ ఫాదర్తో వ్యాలిడేషన్, వాళ్ళ మదర్తో వ్యాలిడేషన్ దొరకకపోయినా వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం లవ్ దొరుకుతుంది కదా ఇక్కడైతే అని ఏదైనా లెన్స్కి వెళ్ళిపోతారు, ఆ లవ్ మన లైఫ్లో ఉండాలని. మీరన్నట్టుగానే అంటే కొంచెం అటెన్షను లేదంటే అప్రిసియేషను, ఆ కేర్ దొరికితే మనం సర్వస్వం ఇస్తాము అని చెప్తూ ఉంటారు లేడీస్ ఎస్పెషల్లీ. సో అలాంటి టైంలో బౌండరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ బౌండరీస్ని ఏ రకంగా మనం సెట్ చేసుకోవచ్చు అంటారు? బౌండరీస్ అంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి ఇది ఎక్కడి నుంచి వస్తుంది. ఓకే. మోస్ట్ ఆఫ్ ద విమెన్ వాళ్ళకి అర్థం కూడా కావట్లే నాకు ఈ అటెన్షన్ ఎందుకు నచ్చుతుంది. ఇంకా చూడండి మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఆర్ ఇన్ రిలేషన్షిప్ విత్ పీపుల్ హూ విల్ నాట్ గివ్ దెమ్ అటెన్షన్ ఆల్సో. ట్రూ యాక్సెప్టెడ్. ఇమోషనల్ అవైలబిలిటీయే ఉండరు. ఎందుకంటే వాళ్ళకు ఒక హ్యాబిట్ అయిపోయింది, వాళ్ళ నర్వస్ సిస్టమ్కి ఒక హ్యాబిట్ వచ్చేస్తుంది. మాకు మొత్తం లైఫ్లో దొరకలే అటెన్షన్, స్టార్టింగ్లో కొంచెం ఇస్తున్నారు, ఓకే నేను వెళ్ళిపోతాను. తర్వాత చూడండి ఆ ప్యాటర్న్ అట్లనే వెళ్తూ ఉంటుంది. వాళ్ళు అటెన్షన్ ఇయ్యరు, వీళ్ళు అడుగుతూనే ఉంటారు, వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు చాలా కంప్లైనింగ్ అయిపోయావు, అట్లా చేసి మొత్తం డైవర్టే అయిపోతుంది. ఇంకా విమెన్ ఆర్ నాట్ ఈవెన్ అండర్స్టాండింగ్ ఇక్కడ ఎట్లా వస్తుంది. బౌండరీస్ అయితే దూర్కి బాత్. ఫస్ట్ దే ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ కి ఎందుకు ఇది అవుతుంది ఫస్ట్. ఇంకా బౌండరీస్ పెట్టాలంటే క్లియర్గా కమ్యూనికేషన్ ఉండాలి పార్ట్నర్స్ మధ్య. వాళ్ళు ఎట్లా నీకు ట్రీట్ చేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ ఇన్ అ రిలేషన్షిప్ విత్ సమ్వన్ హూ ఈస్ యాడింగ్ సో మచ్ డ్రామా ఇన్ టు యువర్ లైఫ్, దట్ ఈస్ నాట్ అ గుడ్ రిలేషన్షిప్. Every day you're feeling insecure, you're feeling hurt, you're crying, you're going to bed very upset. These are the signs. You're feeling controlled, you're manipulated. All these are signs that you have to understand that this is not a good relationship for me. This is just, వాళ్ళ పార్ట్నర్కి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది వాళ్ళని కంట్రోల్ చేయడానికి. ఆ సాటిస్ఫాక్షన్ కోసమే మీరు ఆ రిలేషన్షిప్లో ఉన్నాను. ఆ సాటిస్ఫాక్షన్ మీకు కాదు, మీ పార్ట్నర్కి దొరుకుతుంది కంట్రోల్ చేయడానికి. కానీ అమ్మాయిల పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఒక్కసారి కనెక్ట్ అయ్యాము, అక్కడ మీరు అన్నట్టుగానే నైట్ టైంలో ఏడవడం కావచ్చు, లేదు అంటే ఏదో ఒక చిన్న గొడవ అవ్వడము, లేదంటే ఇట్లా కొన్ని రకంగా అమ్మాయిలను హింసించినప్పటికీ కూడా వాళ్ళు ఇటు పేరెంట్స్తో చెప్పుకోలేక ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే ఇంకొక రకంగా వెళ్ళిపోతుందనో ఇలా ఆగిపోతూ ఉంటారు. సో మీరు అన్న నార్సిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఆ అమ్మాయి ఫేస్ చేసినప్పటికీ ఇంకా అందులోనే ఉంటుంది, బయటికి రాలేకపోతుంది. ఏ ఫియర్ వల్ల అలా జరుగుతుందంటారు? ఫియర్ అంటే ఇట్ ఈస్ సొసైటీ ఫియర్ అండి. ఎందుకంటే మీరు చూడండి, యాజ్ విమెన్ వీ సా అవర్ మదర్స్ స్ట్రగ్లింగ్. ఓకే. వీ సా అవర్ మదర్స్ నాట్ స్పీకింగ్ అప్ ఫర్ దెమ్సెల్ఫ్. ఒపీనియన్స్ ఇవ్వకూడదు, ఏమైనా చెప్తే అది టాలరేట్ చేయాలా, ఇన్లాస్ వచ్చినా వీళ్ళు వచ్చినా అంతా టాలరేటే చేయాలా. అయితే మన మైండ్ సెట్ కూడా ఏమైపోతుంది పెద్ద అయిన తర్వాత, ఓ వీ హ్యావ్ టు టాలరేట్. ఆ టాలరేట్ ఎంత టాలరేట్ చేయాలా అది చెప్పలే మనకు, ఎప్పుడు అది బ్రేక్ చేయాలా అది కూడా చెప్పలే మనం. టాలరేట్ చేస్తున్నారు కదా చేయనియండి. ఒక రిలేషన్షిప్కి కాంపాక్ట్గా పెట్టడానికి అ పర్సన్ హ్యాస్ టు అడ్జస్ట్. ఆ అడ్జస్ట్మెంట్ వర్డే తప్పు ఇక్కడ. అడ్జస్ట్మెంట్ షుడ్ బీ ఆన్ పాజిటివ్ సెన్స్. అడ్జస్ట్మెంట్ కెన్ బీ లైక్, ఓకే నువ్వు ఇంత చేస్తున్నా నేను ఇంత చేస్తా, మనం ఇద్దరం కలిసి ఉండొచ్చు. కానీ నేనే టాలరేట్ చేసుకుంటుంటా నా కెరియర్, ఐ లీవ్ మై కెరియర్, ఐ విల్ లీవ్ మై లైఫ్, మై లైఫ్ ఈజ్ ఓన్లీ యూ, అట్లా చేస్తే ద రిలేషన్షిప్ వోంట్ వర్క్. అయితే విమెన్ షుడ్ ఫస్ట్ అండర్స్టాండ్ హియర్ దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రయారిటైజింగ్ యువర్ సెల్ఫ్. మీ ఒపీనియన్స్ బయట పెట్టండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యువర్ పార్ట్నర్ ఈజ్ నోయింగ్ వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్. ఇలాంటి కేసెస్లో చూడండి, భూమా కేసులో తీసుకోండి, షీ వాంటెడ్ టు బికమ్ సంథింగ్, అందుకే ఆమె ఇంటి బయట వచ్చింది.
కానీ విక్రమ్తో ఆమె ఫ్యూచర్ షేర్ చేస్తే ఆయన ఏం చెప్తున్నాడు, అదంతా ఎందుకు, పెళ్లి చేసి మా మమ్మీతో ఉంటావు కదా నువ్వు ఇంట్లో. దట్ ఈస్ హిజ్ మైండ్ సెట్. ఆయనకి ఏముంది, మా మమ్మీ లాగానే ఉండాలా, ఎందుకు మా మమ్మీ టాలరేట్ చేసింది గమ్మున అంతా, యునో షీ హర్డ్ ఎవ్రీథింగ్, షీ టాలరేటెడ్, షీ టాకింగ్ టు హర్ సెల్ఫ్ ఓన్లీ ఇన్ ద కిచెన్. పాపం అట్లా హాలత్ అయిపోయింది ఆయనకి. ఇంకా ఏం చూడలే విక్రమ్ లాంటి అబ్బాయిలు ఎట్లా విమెన్ ఉంటారు, ఎంత స్ట్రాంగ్గా ఉంటారు, ఎంత ఒపీనియనేటెడ్ ఉంటారు. అందుకే విక్రమ్ లాంటి అబ్బాయిలు దుర్గా లాంటి అమ్మాయిలతో యూనో దెల్ బి దూరం ఓన్లీ. ఎందుకు, వాళ్ళ ఈగో హర్ట్ అయిపోతుంది, అందుకే దూరమే పెడతారు. అండ్ మీరు అన్నట్టుగానే చాలామంది అమ్మాయిలు మ్యానిపులేషన్స్కి గురైపోయి అందులో ట్రాప్లో పడిపోయి బయటికి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా ఉండాలి అంటే ముందుగానే వాటిని ఎలా గుర్తించాలి అంటారు, ఇది మ్యానిపులేషన్ అని, ఇది ఇక్కడ నుంచి నేను అవాయిడ్ చేయాలి అని? మ్యానిపులేషన్ బిగిన్స్ విత్ లవ్ బాంబింగ్. ఓకే, ఇఫ్ అ పర్సన్ డజంట్ నో యూ, అంతా తెలీదు ఆమె గురించి, కానీ ఆమెకి నేను ప్రేమతో మొత్తం యూనో ఐఎమ్ డూయింగ్ సో మచ్ ఫర్ హర్ ఎట్ వన్స్. ఓకే, ఆ పాయింట్లో అమ్మాయిలు ఏమనుకుంటున్నారు, ఓకే దిస్ ఈజ్ రియలీ గుడ్ ఫర్ మీ, ఈయన ఎంత చేస్తున్నాడు, ఐ విల్ బీ విత్ హిమ్ అని ఆ రిలేషన్షిప్కి వస్తారు. తర్వాత ఏమవుతుంది, మొత్తం ఫేడ్ అయిపోతుంది ఒకటేసారి, ఒక 1-2 monthsలో మొత్తం ఫేడ్ అయిపోతుంది. లవ్ ఈజ్ అబౌట్ కన్సిస్టెన్సీ. ఈ లవ్ బాంబింగ్ వస్తే అది మ్యానిపులేషన్ అక్కడే స్టార్ట్ అయిపోయింది. ఒక్కటేసారి మొత్తం ఇచ్చేయడం, ప్రేమ చూపేయడం, 1 monthలోనే ఓ మనం పెళ్ళి చేసుకుందాం, నువ్వు నా ఫ్యూచర్ వైఫ్ అయిపోతావు, యు ఆర్ ద మదర్ ఆఫ్ మై కిడ్స్, అదంతా 1 monthలోనే వచ్చేస్తే హీ డజంట్ ఈవెన్ నో వాట్ ఈస్ హర్ ఫేవరెట్ కలర్, హీ డజంట్ ఈవెన్ నో వాట్ ఫుడ్ షీ లైక్స్. రియాలిటీ ఏం లేదు అక్కడ. అది ఉట్టిగా ఇంపోజ్ చేయడం, ఇట్లా ఉండడం ఎందుకు, దట్ ఈస్ టు ఇంప్రెస్ హర్. ఎందుకు, విమెన్ అంటే లాంగ్ టర్మ్ చూస్తారు. దే ఆర్ నాట్ సీకింగ్ షార్ట్ టర్మ్ థింగ్స్, దే ఆర్ సీకింగ్ లాంగ్ టర్మ్ థింగ్స్. దే ఆర్ సీయింగ్ ఫ్యూచర్, దే ఆర్ సీయింగ్ యునో పెళ్ళి చేయొచ్చు ఆయనతో. అది ఆ హోప్స్ ఫస్టే ఇచ్చేస్తే విమెన్ విల్ థింక్ ఓ ఇది రైట్ నాకు. తర్వాత రియాలిటీ బయటకు వస్తుంది ఒక 3 months తర్వాత, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇదంతా మ్యానిపులేషన్ అని. సో ముందుగానే ఈ పాయింట్స్ అని చెక్ చేసుకోవాలి, ఇది మ్యానిపులేషన్ లేదంటే రియాలిటీయా అనేది. లవ్ ఈజ్ కన్సిస్టెన్సీ. ఒక 2-3 months తర్వాత మొత్తం లవ్ బాంబింగ్ ఆగిపోతే దట్ ఈస్ నాట్ ఈవెన్ లవ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. దట్ వాజ్ జస్ట్ అ టాక్టిక్ టు ఇంప్రెస్ యూ, యూ ఫెల్ ఫర్ ఇట్, అంతే. అంటే ఇప్పుడు మనము విక్రమ్ లాంటి పర్సన్కి ఒక థెరపీ ఇవ్వచ్చు అంటారా, లేదు అంటే అది దానికి అవసరం అంటారా? సైకాలజిస్ట్ ఏం చెప్తారు మీరు? విక్రమ్ లాంటి అబ్బాయిలు దే కమ్ ఇన్ ద నార్సిసిస్టిక్ కేటగిరీ. ఓకే, ఆ నార్సిసిస్ట్ కమింగ్ టు థెరపీ ఈజ్ అ వెరీ బిగ్ డీల్. ఎందుకు, ఆ నార్సిసిస్ట్ విల్ నెవర్ అగ్రీ దట్ నేను తప్పు అని, ఎప్పుడు దే వోంట్ అగ్రీ. అలాంటి అబ్బాయిలు థెరపీకి రావడం ఈజ్ వెరీ గ్రేట్. ఓకే, ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి అనిపిస్తుంది, నా మీద బ్లేమ్ చేస్తున్నారు, నాకు క్రిటిసైజ్ చేస్తారు, ఎట్లా చేయొచ్చు అదంతా అని ఆ మైండ్ సెట్లో వెళ్ళిపోతారు. అ రియల్ పర్సన్ హూ వాంట్స్ టు చేంజ్, యునో దే విల్ కమ్ విత్ దట్ యాక్సెప్టెన్స్ దట్ నేను తప్పు, నేను చేంజ్ అవ్వాలా, నాలో ఫ్లాస్ ఉన్నాయి, అది ఆ మైండ్ సెట్లో వస్తేనే యునో యూ కెన్ వర్క్ ఆన్ దెమ్ ఇన్ థెరపీ. కానీ మోస్ట్ ఆఫ్ ద నార్సిసిస్టిక్ పర్సన్స్ దే డోంట్ హ్యావ్ దట్ మైండ్ సెట్ ఓన్లీ, నేను చేంజ్ అవ్వచ్చు, నేనే పర్ఫెక్ట్ అని ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేసుకొని కూర్చుంటారు, ఆ మైండ్ సెట్లోనే ఉంటారు. ఇంకా విక్రమ్ లాంటి అబ్బాయిలకి అటాచ్మెంట్ అని ఏం ఉండదు ఆనెస్ట్గా చూస్తే. ఆయన భూమాతో కూడా అటాచ్డ్ లేకుండే, భూమా వాజ్ జస్ట్ సర్వింగ్ హిమ్, హీ వాజ్ ఎంజాయింగ్ ఇట్, అంతే. ఆయన ఫ్రెండ్స్తో కూడా అటాచ్మెంట్ లేకుండే. ఎందుకు, ఆయన ఫ్రెండ్స్లోనే చూడండి, ఒక్క ఆయన చెప్పాడు నువ్వు తప్పు చేస్తున్నావురా, ఇట్లా చేయకు అంటే వేడి వేడి మ్యాగీ ఆయన మీద వేసేసాడు, అవునా కాదా? అలాంటి అబ్బాయిల అటాచ్మెంట్ అని యునో ట్రాప్లోనే పడాడు. ఎందుకు, ఆయన చాలా సెల్ఫ్ సెంట్రిక్గా ఉంటారు, నేనే చాలా గొప్ప అని. ఎందుకు, ఆ సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆయన వాళ్ళ ఫాదర్తో కూడా నేర్చుకున్నాడు. వాళ్ళ ఫాదర్ అనుకున్నాడు నేనే చాలా గొప్ప అని, అందుకే వాళ్ళ మదర్ మొత్తం డామినేట్ అయిపోయింది. ఇక్కడ ఆయన అదే నేర్చుకున్నాడు. అండ్ ఓవరాల్ సినిమాలో మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఆ రెడ్ ఫ్లాగ్స్ ఏంటి మ్యామ్? రెడ్ ఫ్లాగ్స్ క్లియర్గా ఉండే కదా, మొత్తం మూవీ వాజ్ అ రెడ్ ఫ్లాగ్. అక్కడ యునో పెద్ద రెడ్ ఫ్లాగ్ ఎవరు మాట్లాడతలేదు దీని మీద అంటే వాళ్ళ మమ్మీ. ఓకే, వాళ్ళ మమ్మీని చూసి ఆమెతోనే మాట్లాడుకుంటుంది, అది చూసి ఆడియన్స్ చాలా నవ్వారు. ఆమె ఎందుకు మాట్లాడతలే, ఎందుకు ఒపీనియన్స్ లేదా ఆమెకి, హాయ్ కూడా చెప్పట్లే, ఐ కాంటాక్ట్ కూడా మెయింటైన్ చేస్తలే. దట్ ఈజ్ ఓన్లీ ట్రామా కదా. ఒక పర్సన్ అంతా ట్రామటైజ్ అయిపోయిన తర్వాత అట్లా బిహేవ్ చేస్తారు. ఎందుకు, వాళ్ళకి అర్థం అయిపోతుంది నాకెవరు అండర్స్టాండింగ్గా లేరు నా లైఫ్లో, అయితే నేనే నాతో మాట్లాడుకోవాలా,
నేను ఎవరితో ఎక్స్పెక్టే చేయకూడదు. దట్ ఈస్ వన్ బిగ్ రెడ్ ఫ్లాగ్. ఎందుకు ట్రామటైజింగ్ అ పర్సన్ ఆన్ దాట్ లెవెల్ దట్ దే డోంట్ నో హౌ టు స్పీక్ ఓన్లీ. కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది వాళ్ళ మమ్మీది. ఇంకా సెల్ఫ్ ఎస్టీమ్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు, వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడాలా ఆ కొంచెం సెన్స్ కూడా లేదు, మొత్తం పోయింది. దట్ ఈస్ ఓన్లీ వన్ బిగ్ రెడ్ ఫ్లాగ్. ఇంకా రెడ్ ఫ్లాగ్స్ ఇక్కడ ఈ రిలేషన్షిప్లో చూస్తే ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ ఇస్ విక్రమ్ ఇస్ వన్ వాకింగ్ రెడ్ ఫ్లాగ్. ఎస్. సో హీఈస్ వెరీ కంట్రోలింగ్, వెరీ డామినేటింగ్. హీ వాంటెడ్ టు టేక్ హర్ కెరియర్ అవే. ఆయన ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్ మాట్లాడుతున్నాడు. ఆయన రష్మిక అక్కడ చెప్తుంది కూడా, నీకు 7 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నువ్వేం ఫ్యూచర్ మాట్లాడుతున్నావు ఇక్కడ, నువ్వు స్టడీస్ మీద ఏం ఫోకస్ చేయవు, అంతా నీ ఫ్రెండ్స్తో తిరుగుతుంటావు, ఏం ఫ్యూచర్ మాట్లాడుతున్నావు ఇక్కడ. అ పర్సన్ బీయింగ్ ఓవర్ కాన్ఫిడెంట్ ఈజ్ ఆల్సో అ రెడ్ ఫ్లాగ్ ఇక్కడ. సినిమాల ప్రభావం జనాల మీద అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ గర్ల్ ఫ్రెండ్ సినిమాలో చూపించిన లవ్ అండ్ చూసిన క్యారెక్టర్స్, వీటి వల్ల యూత్ మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందంటారు? నేను ఇప్పుడు ఈ మూవీ చూశాను కదా, నా ఫ్రెండ్తో వెళ్ళాను నేను ఈ మూవీ చూడడానికి. నేను ఇంకా ఆమె వేర్ ఎంజాయింగ్ దిస్ మూవీ. వి వేర్ టాకింగ్ అబౌట్ హౌ రష్మిక బికేమ్ బోల్డ్ ఇన్ ద ఎండ్, హౌ దుర్గా ఈజ్ వెరీ సపోర్టివ్. కానీ నా పక్కన ఇద్దరు అబ్బాయిలు వచ్చారు మూవీ చూడడానికి. ఎందుకురా ఇంత పెద్ద డీల్ చేస్తుందామె, ఊరుకోవచ్చు కదా, ఎందుకు అట్లా చేస్తుంది భూమా, ఇంకా దీనికోసం మాట్లాడడం అవసరమా, ఇది మూవీలో చూపించడం అవసరమా, ఆ మైండ్ సెట్ కూడా ఉన్నారు. కానీ నా ఫ్రెండ్ పక్కన ఇద్దరు అబ్బాయిలు నవ్వుకుంటా మూవీ చూస్తారు. దే ఆర్ లైక్ ఇట్లాంటి థింగ్స్ షుడ్ హ్యాపెన్ విత్ దీస్ గైస్. అయితే మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఎందుకంటే మన కంట్రీలో చూస్తే పీపుల్ ఆర్ దేర్ హూ గ్రూ అప్ విత్ అ డామినేటింగ్ ఫాదర్. వాళ్ళు ఇలాంటి అబ్బాయిలాగా మాట్లాడతారు, ఎందుకు భూమా పాయింట్ రేజ్ చేస్తుందని. కానీ వేరే అబ్బాయిలు కూడా ఉన్నారు హూ విల్ బీ లైక్, ఓ మంచిగా చేసింది భూమా, షీ డిడ్ నాట్ డిజర్వ్ దిస్, ఎందుకు కంట్రోల్ చేయాలి ఒక అమ్మాయిని, ఎందుకు వాళ్ళు కూడా వాళ్ళ అప్బ్రింగింగ్తో కనెక్ట్ చేస్తారు. దిస్ మూవీ వాజ్ వెరీ ఇంపార్టెంట్ టు రిలీజ్ ఎట్ దిస్ టైమ్. ఎందుకంటే ఈ యూత్కి చాలా ప్రభావంగా ఇంపాక్ట్ చేస్తుంది ఈ మూవీ. నేను చాలా రిలేషన్షిప్స్ చూసాను వేర్ మెన్ ఆర్ బీయింగ్ వెరీ డామినేటింగ్ ఆన్ దేర్ విమెన్. ఈ మూవీ చూసిన తర్వాత నా క్లయింట్స్ కూడా వచ్చి చెప్పారు నాకు, నేను ఆ క్యారెక్టర్తో రిలేట్ అవుతాను, నేను కూడా ఒక స్టెప్ తీసుకోవాలి. ఆ మైండ్ సెట్ కొంచెం చేంజ్ చేసింది. ఎందుకంటే మనం ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా, మనం ఎంత ట్రై చేసినా, వాళ్ళ ఫేవరెట్ క్యారెక్టర్స్ ఇట్లా కొంచెం చూపిస్తే వాళ్ళకు ఒక సెన్స్ వస్తుంది ఇది తప్పు అని. అయితే ఈ డామినేటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటుందంటే, ఇట్ ఈస్ నాట్ బికాజ్ వాళ్ళకి కంట్రోల్ కావాలి, దట్ ఈస్ నాట్ ద ఓన్లీ పాయింట్. వాళ్ళకి కంట్రోల్ కావాలి. ద మెయిన్ థింగ్ బిహైండ్ ఇట్ ఈస్ దే ఆర్ హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ లూజింగ్ ద కంట్రోల్. వాళ్ళకు ఒక థ్రెట్ వచ్చేస్తుంది. ఎందుకు? దే సీ ద పొటెన్షియల్ ఇన్ ద పర్సన్. విక్రమ్ కూడా భూమాలో చాలా పొటెన్షియల్ చూశాడు. ఆమె యాక్టింగ్లో, ఆమె ఆన్ ద స్టేజ్ షీ వాజ్ వెరీ ఫియర్స్ అండ్ షీ వాజ్ డూయింగ్ వెరీ వెల్. ఆ పొటెన్షియల్ అంతా చూసిన తర్వాత కంట్రోల్ చేశాడు. ఎందుకు కంట్రోల్ చేశాడు? ఆమె నాకంటే ముందుకు వెళ్ళిపోతే ఏమవుతుంది, మన రిలేషన్షిప్ మొత్తం వెళ్ళిపోతుంది కిందికి, ఎందుకు నాలోనే నన్నే డామినేట్ చేయొచ్చేమో. ఎగ్జాక్ట్లీ ఆ ఫియర్తోనే చేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైం. ఆ పొటెన్షియల్ మీ పార్ట్నర్లో చూసుకుంటారు, ఇంకా దే వాంట్ టు కంట్రోల్. ఐ బిలీవ్ దట్ యూత్ షుడ్ సీ దిస్ మూవీ. ఇంకా దే హ్యావ్ టు సిట్ అండ్ అండర్స్టాండ్ ఇఫ్ దే ఆర్ లైక్ విక్రమ్. స్పెషలీ మెన్, దే హ్యావ్ టు సిట్ అండ్ అండర్స్టాండ్ ఇఫ్ దే ఆర్ లైక్ విక్రమ్. అట్లా ఉంటే ఇప్పుడే టైం ఉంది, చేంజ్ చేసుకోండి. లేకపోతే your partner will just be someone whom you imposed everything on them. చాలా ట్రామాటిక్ లైఫ్ అయిపోతుంది మీ ఇద్దరిది. ఇంకా మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఇన్ దిస్ కంట్రీ ఎట్ దిస్ టైమ్ దే షుడ్ నాట్ బీ లైక్ భూమా. ఓకే, భూమా లాస్ట్లో ఎంత సఫర్ చేసి అదంతా బయటికి పడింది. చాలా లెస్ అమ్మాయిలు ఉంటారు who will have the guts to take it and tell it out loud. చాలా తక్కువ అమ్మాయిలు ఉంటారు. కానీ there are most of the women who are still suffering and they are still being in the relationship just because they don't have anywhere to go. First of all, women should be financially very independent. వాళ్ళ లైఫ్లో ఒక ఫేజ్ రావకూడదు, ఓ ఈయనతో నా సర్వైవల్
ఉంది అందుకే నేను ఉండాలా అని ఆ పాయింట్ అస్సలు రావకూడదు. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్, దిస్ ఈజ్ మ్యాండేటరీ దట్ ఎవ్రీ విమెన్ షుడ్ బీ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. ఎందుకంటే డిపెండెన్సీ వచ్చేస్తే మనీతో, ఇమోషన్స్తో, రిలేషన్షిప్తో అంతా కంట్రోలింగ్ అయిపోతారు. ఇంకా యూ విల్ హ్యావ్ టు ష్రింక్ యువర్ లైఫ్. ఆ మూవీలో కూడా ఒక సీన్ చూపిస్తారు చూడండి, ఆమె షవర్ తీసుకుంటుంది, మొత్తం ష్రింక్ అయిపోతుంది. ఎందుకు చూపిస్తారు? షీ ఈజ్ ఫీలింగ్ హర్ లైఫ్ ఇస్ ష్రింకింగ్, హర్ లైఫ్ ఈజ్ రివాల్వింగ్ ఓన్లీ అరౌండ్ విక్రమ్. ఆమె లైఫే లేదు అక్కడ. సో ఫస్ట్ లివ్ యువర్ లైఫ్, డోంట్ ఫాల్ ఫర్ దిస్ ట్రాప్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ Thank you సో so మచ్.